ఇది తెలిసిన వాళ్ళకి తెలుసు, తెలియని వాళ్ళ కోసమేనమాట. ఈ రోజున ఆంధ్రజ్యోతి పేపర్లో కొంతమంది ఫోటోలు వేసి వీళ్ళు ఏ రకంగా లిక్కర్కి సంబంధించి, అంటే లిక్కర్ అమ్మకాల ద్వారా వచ్చినటువంటి ఆదాయాన్ని అక్రమంగా తెచ్చుకున్న వాళ్ళు ఆర్జించారు అని చెప్తున్న ఆదాయాన్ని ఎలా పంచిపెట్టారు, ఎవరెవరు ఏం చేశారు అనేది ఒక వార్త ప్రచురించారు. అది పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో ఉన్నదా, లేదంటే ఆరోపణలో ఉందా? ఏది సెప్టెంబర్లో 2024 సెప్టెంబర్లో ఒక అతను ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కదా ఇది సాగుతుందని చెప్తుంది. అందులో ఉందా? అందులో ఉండే అవకాశం లేదు. ఎందుకంటే ఒక వ్యక్తికి దర్యాప్తు సాగే కొద్దీ నిందితుల సంఖ్య పెరిగిపోయే కేసులో ఇవి ఇలా జరిగాయి అనేది తెలియదు. ఎందుకంటే ఆ రోజున ఆయన ఆరోపించింది ఏంటంటే ఇది లిక్కర్ సిండికేట్ అయ్యారు, వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చారు, ఇచ్చినందుకు గాను ముడుపులు పుచ్చుకున్నారు అనేది మాత్రమే. కానీ ఆ తర్వాత ఆ ముడుపుల్ని ఎలా జనాలకి దగ్గరికి తీసుకెళ్లారు అనేది కొత్తగా తీసుకున్న మలుపు. ఈ విచిత్రమైన మలుపుని ఎప్పటికీ ప్రూవ్ చేయలేరు అనేది నిశ్చితాభిప్రాయం. అయితే అందులో కొంతమంది ఫోటోలు పెట్టారు కదా, వారిలో ప్రద్యుమ్న దుబాయ్కి అనేది చూసుంటారు మీరు. ఈ ప్రద్యుమ్న ఎవరు అంటే ఒంగోలు వాళ్ళగా తెలుసు. ఈయన నార్నే శ్రీనివాసరావు అనే ఒక వ్యక్తికి బాగా సన్నిహితుడు. ఈ నార్నే శ్రీనివాసరావు ఎవరయ్యా అంటే జూనియర్ ఎన్టీఆర్ గారి మామ, పిల్లనిచ్చిన మామ. ఇంకా ఎవరయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారి మేనకోడల్ని చేసుకున్నటువంటి వ్యక్తి. అలా బంధుత్వం. చంద్రబాబు నాయుడు గారి మేనకోడల్ని వివాహం ఆడిన నానే శ్రీనివాసరావు గారికి ఈ ప్రద్యుమ్న బాగా సన్నిహితుడు. అది కూడా ఎప్పుడయ్యా అంటే 2008కి ముందు నుంచే. ఆ తర్వాత ఆయనకు దూరంగా అంటే విడిగా వ్యాపారాలు చేసుకుంటాం. 2024 ఎన్నికలకు ముందు ఒక మూతపడిన ఛానల్ పేరుతో ఈయన ఒక డబ్బా ఓపెన్ చేశాడు. ఆ డబ్బా ఓపెన్ చేయడానికి కారణం ఏమిటి అని పైకి చెప్పారంటే సజ్జల విజయసాయిరెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు ఇందులో పెట్టుబడులు పెడతారు, మనం కనుక ఆ పార్టీకి బాకా ఊదితే అని. మనకి సంబంధించిన వాళ్ళు చాలామంది రోడ్డు మీద తిరుగుతున్న వాళ్ళే, ఎవరు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు ఎవరెల్లా. ఎందుకంటే ఈ వ్యక్తుల గురించి బాగా తెలిసే వాళ్ళకి, తెలియని వాళ్ళని కొంతమంది ఖాళీగా ఉన్న వాళ్ళు తీసుకెళ్ళి జాయిన్ చేశారు. ఒక్క నెల కూడా ఇచ్చిన పాపన పోయినట్లేదు. 2వ నెలలోనో 3వ నెలలోనో మూసేశారు. అది భారత్ టుడే అనే పేరుతో ఒక ఛానల్ ఉంటే ఆ ఛానల్ పేరుతో వీళ్ళు కూడా మొదలుపెట్టారు. దీనికి సంబంధం లేదు. మొదలుపెట్టి బాగా ఊదుతామన్నారు. మనం అడిగిన ప్రశ్న మనకు చెప్పిన మిత్రులు, ఈ మిత్రులు కూడా కొంతమంది పరమ దొంగనాడుడుకులు ఉన్నారు. వీళ్ళని కూడా నమ్మకూడదు. లేదన్నా ఇక్కడ సజ్జలో విజయసాయిరెడ్డి వాళ్ళు పెట్టుబడి పెడతారు అన్నారన్న అంటే నేను ఒకటే ప్రశ్న అడిగాను, వాళ్ళకి సాక్షి ఉండగా వేరే బాకా ఎందుకు? ఒకవేళ పెట్టాలనుకుంటే వాళ్ళు డైరెక్ట్గా పెట్టగలరు, కానీ నీ చేత పెట్టించాల్సిన అవసరం ఏంటి? ఈ రోజుకి సమాధానం లేదు. పత్తా అయిపోయారు. కనీసం ఒక 60 మంది ఉద్యోగాల పేరుతో మోసపోయారు. ఆ తర్వాత ఇదిగో ఇప్పుడు వినిపిస్తుంది ఈయన పేరు. అలానే ఈయన పేరిట చాలా సంస్థలు కనపడుతుంటాయి. అవి వ్యాపార కార్యకలాపాలు జరగవు, డైరీలు కూడా ఉంటాయి. ఇది ఈయన తాలూకు హిస్టరీ. ఎవరెవరికి సన్నిహితులో చెప్పారు కదా. నేను అంచనా వేసే మలుపు ఏంటంటే ఇతగాడు 2024 మేలో దొరికిన మే 8న దొరికిన డబ్బు మా వ్యవసాయం ద్వారా వచ్చిన డబ్బు అని విడిపించకపోయారు అంటున్నారు కదా. ఈయననే అప్రూవర్ చేస్తారు అనేది నేను అనుకుంటున్నాను. ఎందుకంటే దుబాయ్ వెళ్ళాడు కదా. 10 రోజుల క్రితమే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయనని దుబాయ్ పంపించారు అనేసి ఆ పత్రిక రాసుకొచ్చింది. సో లుకౌట్ నోటీసో మరొకటో చేసి ఖచ్చితంగా తెస్తారు. ఈయన హిస్టరీ నాకు తెలిసింది మాత్రం మీకు చెప్పా. ఇంకా చాలా ఉంటుంది. సినిమా అంటే మనల్ని కూడా ఆ తొక్కలో ఛానల్లో పనిచేయాలని చెప్పేసి కొంతమంది ఆకర్షించారు. మనం పడలాం, మాకు అవసరం లేదు, ఈ ఛానల్ అసలు రాదు అని చెప్పా కూడా. అలే మీరు ఎట్లా చెప్తారండి?
భలే వాళ్ళు మీరు ఎట్లా చెప్తారు, వీళ్ళకి చాలా ఉన్నాయి అంటే పేరు చెప్పండి అన్న. పేరు చెప్పగానే అన్న మీకు పైసా ఇవ్వరు అని. అలానే జరిగింది. ఎందుకంటే వీళ్ళ హిస్టరీ మనకు తెలుసు కాబట్టి. ఇంకా వీళ్ళు ఎంత దుర్మార్గులంటే పని చేయించుకొని జీతాలు ఎగ్గొట్టడంలో వీళ్ళు ప్రసిద్ధులు. అలాంటి వ్యక్తికి నగదు లేదు ఎలక్షన్ కోసమని డబ్బులు పంచమని పంపిస్తారా వైఎస్ఆర్సీపీ పెద్దలు? ఇది ఏంటి అంటే నాకు తెలిసి ఖచ్చితంగా ఒక ఫిక్సింగ్ ప్లాన్ జరుగుతుంది. అప్రూవర్లు కూడా కొంతమంది బయటకు వస్తారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇది యాదృచ్ఛికంగాను కాకతాళీయంగాను కావాలను నిన్న ఒక మాట అన్నారు. చిన్న వాళ్ళని పట్టుకుంటారు, కేసులు పెడతారు, వాళ్ళని అప్రూవర్లుగా చేస్తామంటారు, వాళ్ళు ఏదో చెప్తారు, వెంటనే కేసు పెడతారు. ఎక్కడికి పోతున్నాం మనం అని. సరే అంత అమాయకత్వం అయితే జనాలకు లేదు, కానీ ఇది ప్రతి ప్రభుత్వం హయాంలో జరుగుతుందో. ఇది ఇప్పుడు పీక్ స్టేజ్కి చేరింది, పరాకాష్ఠకి చేరింది. ఆ క్రమంలో ఏంటంటే మనకు తెలిసిన వ్యక్తుల గురించి తెలుసు కాబట్టి చెప్తున్నాం. ఈ కేసులో ఇలాంటి మరుపులు జరుగుతాయి. నేను నిన్న చెప్పాను కదా ఎలా అసలు దీన్ని నిరూపిస్తారు అని. ఇదిగో దానికి మార్గం ఇది అన్నమాట. అయితే ఇది కూడా ప్రూవ్ అవ్వదు. నేను చెప్పను ఇప్పుడు ఫలానా వాళ్ళు నాకు డబ్బులు ఇచ్చారు అని అతను చెప్పినా నేను ఇచ్చినట్టు ఆధారం ఏంటి, ఎలా ఇచ్చాను, ఎప్పుడు ఇచ్చాను, ఏ రూపంలో ఇచ్చాను, నువ్వు ఎలా ప్రూవ్ చేస్తావు? దానికోసమే ఇచ్చాను. ఈవెన్ పంచి పెట్టితే కొంతమంది మన వాళ్ళు చెప్తూ ఉంటారు తీసుకున్న వాళ్ళు కూడా నేరస్తులే కదా అని. అసలు అంత అమాయకంగా ఉన్నారా? మాగుంట శ్రీనివాసరెడ్డి గారే ఉన్నారు కదా లెక్కర్ బ్యారన్ ఒకప్పుడు, ఇప్పుడు కూడా టీడీపీలో ఉన్నారు కదా ఎంపీ. ఆయన నా డబ్బులే జగన్మోహన్ రెడ్డి ఎదురు పెట్టించుకొని నాకే టికెట్ ఇవ్వను, నీ స్కోర్ ఇలా ఉంది అలా ఉంది అంటాడా అని రంకలేసుకుంటూ పార్టీ బయటికి వెళ్ళిన ఆయన వీళ్ళు ఏదైతే చెప్పబడుతున్నటువంటి అక్రమంగా ఆర్జించబడి అని చెప్తున్న సొమ్ము జనాలకి ఎన్నికల్లో పంచడానికి తీసుకొస్తారా? నమ్మేటట్టే ఉందా? జగన్మోహన్ రెడ్డి పైసా తీయడు అని చెప్పేసి అన్ని పత్రికలు ఘోషిస్తుంటాయి కదా. ఇది జరుగుతుందా? లాజికల్గా ఆలోచించినప్పుడు తెలియాలి. సరే ఈ పార్టీ సుతపోస వెన్నపోస అని నేను చెప్పను, కానీ ఈ మలుపు చెప్తున్నా. బై.